హాయ్ అండి. నమస్తే. తెలుగు నవలా శ్రోతలకు లక్ష్మి కథల ప్రపంచానికి స్వాగతం. డి కామేశ్వరి గారు రచించిన ఈ తరం అమ్మాయిలు అనే చక్కని కథను వినేద్దామండి. చేతన మంత్లీ ఆగస్టు 2007లో ప్రచురితమైన కథ ఇది. లైఫ్ స్టైల్ నుంచి బయటికి వచ్చి ఆటో కోసం చూస్తుంటే సర్రున కారు వచ్చి పక్కన ఆగింది. తల తిప్పి చూసేసరికి కారులో నుంచి దిగుతూ హాయ్ ఆంటీ అంటూ చనువుగా చేయి పట్టుకుంది ఓ యువతి. జీన్ ప్యాంట్, స్లీవ్లెస్ షార్ట్ టాప్, కళ్ళకి కూలింగ్ గ్లాసెస్, విరబూసుకున్న జుట్టు, అల్ట్రా మోడర్న్గా ఉన్న అమ్మాయిని ఆశ్చర్యంగా చూశాను. గుర్తుపట్టలేదా ఆంటీ? వసుమతి మా అమ్మ అంది. కూలింగ్ గ్లాసెస్ తీశాక ఎక్కడో చూసిన ముఖంలాగా అనిపించినా ఇంకా సరిగా గుర్తుపట్టలేకపోయినా నాకు వసుమతి కూతురు అనగానే వినతి నీవా అన్నాను సంబరంగా. సారీ, గుర్తుపట్టలేకపోయాను. చాలా రోజులేంటి, ఏళ్ళు, 10 ఏళ్ళ 15 ఏళ్లకి చూశాను నిన్ను. ఏమిటి ఇక్కడే ఉంటున్నావా? అమెరికాలోనా? ఏం చేస్తున్నావు? అమ్మ ఎలా ఉంది? ఎక్కడుంది? గబగబా ప్రశ్నలు ఒకదాని వెంట ఒకటి తెలియకుండానే వచ్చేశాయి. వినతి చనువుగా చేయి పట్టుకుని ముందు కారెక్కండి ఆంటీ, నేను మీ ఇంట్లో డ్రాప్ చేస్తాను, కారులో మాట్లాడుకుందాం. ఈ పాప ఎవరు? మీ మనవరాలా? అబ్బాయి కూతురా? పేరేంటి పాప? అడుగుతూనే వెనక డోర్ తీసి మమ్మల్ని ఇద్దరిని కారులో ఎక్కించింది. అప్పుడు చూశాను కారులో ముందు సీట్లో 5 ఏళ్ల పాపని. ఈ పాప ఎవరు? నీ కూతురా? ఆశ్చర్యంగా అడిగా. చిన్నగా నవ్వి అవును, పేరు హరిణి. నా ఆశ్చర్యం గమనించి కళ్ళతో వారించినట్లే చూసింది. ముద్దుగా ఉంది, బుగ్గ పుణుకుతూ అన్నాను. పాప అట్టే రంగు లేకపోయినా పెద్ద పెద్ద కళ్ళతో బద్దుగా చక్కటి జీన్స్ కట్టు, తెల్ల బ్లౌజ్ వేసుకుని చేతిలో టెడ్డీ బేర్ని కౌగిలించుకుని కూర్చుంది. అమ్మ ఎక్కడుంది వినతి? మా మధ్య కమ్యూనికేషన్ లేదు ఇప్పుడు. కెనడాలో మీ అన్నయ్య దగ్గర ఉందా ఇంకా? అక్కడే ఉంది. అమ్మకి అసలు ఒంట్లో బాగుండడం లేదు. షుగర్, కీళ్ల నొప్పులు, అక్కడ చలి అసలు పడడం లేదు. కానీ ఒంటరిగా ఇక్కడ ఉంచడానికి అన్నయ్య ఒప్పుకోవడం లేదు. ఇదిగో ఇప్పుడు నేను ఇండియా వచ్చేసాను కదా, అమ్మని తీసుకొచ్చేస్తాను ఇంకా అంది. అంటే అమెరికా వదిలేసి పర్మనెంట్గా వచ్చావా? ఆశ్చర్యంగా అన్నాను. అవునాంటీ, ఇంకా అక్కడ ఉండబుద్ధి కావడం లేదు. ఇక్కడ మంచి జాబ్ ఆఫర్ వచ్చింది, మంచి ఇల్లు, జీతం. అమెరికాకి తీసిపోని జాబ్ ఆఫర్ వచ్చింది. పాపని ఇండియన్ వాల్యూస్తో పెంచుకోవాలి అని అనిపించింది. మాతృదేశానికి దూరంగా బతికాకే ఈ దేశం విలువ అర్థమైంది. అక్కడ మెకానికల్ ఒంటరి జీవితం బోర్ కొట్టింది. డబ్బున్న అంట్లు తోముకుంటూ, ఇల్లు తుడుచుకుంటూ అన్ని పనులు చేసుకోవాలంటే విసుగొచ్చింది. వంటికి మనిషి, పని మనిషి, తోటమాలి, లగ్జరీ లైఫ్ కొన్నాళ్ళు ఎంజాయ్ చేయాలనిపించింది. నవ్వి అంది. ఎక్కడ పని చేస్తున్నావు? MBA చేసినట్లున్నావు అమెరికాలో. అతిపెద్ద అడ్వర్టైజింగ్ కంపెనీలో క్రియేటివ్ హెడ్గా, బిజినెస్ ఎగ్జిక్యూటివ్గా ఉన్నాను. ఇల్లెక్కడుంది? జూబ్లీ హిల్స్లో. కంపెనీయే ఇచ్చింది. అయ్యో, నీవు నా కోసం ఇంత దూరం రావడం ఏమిటి? నన్ను దింపే, ఆటోలో వెళ్తాను. ఉండండి ఆంటీ, మిమ్మల్ని మా ఇంటికి తీసుకెళ్తాను. కాసేపు కబుర్లు చెప్పుకున్నాక డ్రైవర్తో ఇంటి దగ్గర డ్రాప్ చేయిస్తాగా అంది. మంచి అధునాతన బంగళా, చుట్టూ చిన్న తోట, కళాత్మకంగా దిద్దుకున్న ఇల్లు ఆ ఇంటి హోదాను చెప్పకనే చెబుతుంది. వంట మనిషితో అప్పటికప్పుడు వేడివేడి బజ్జీలు వేయించి ఇంట్లో ఉన్న కాజు బర్ఫీ, కాఫీ ఇచ్చింది. పిల్లలిద్దరూ తిన్నాక హరిణి, పూజితాకి నీ బొమ్మలు చూపించవా? ఇద్దరు మీ రూమ్లో ఆడుకోండి చక్కగా. హరిణి బొమ్మలా తలాడించి మా మనవరాలు చేయి పట్టుకుని తన గదిలోకి తీసుకుని వెళ్ళింది. పాపతో చక్కటి తెలుగులో మాట్లాడడం ఆనందాన్ని అనిపించింది. వినతి, ఇప్పుడు చెప్పు నీ సంగతులు. ఈ పాప నీ కూతురా? ఆరాటంగా అడిగా. వినతి రిలాక్స్డ్గా కుర్చీలో వెనక్కివాలి. నా కూతురే, కానీ పెంచుకుంటున్న కూతురు. అనాథాశ్రమం నుంచి తెచ్చుకున్నాను. నిజంగా? పోనీలే, మంచి పని చేశావు. నీ జీవితానికి ఒక ఆలంబన దొరికింది. ఒంటరితనంలో పాప తోడు నీకు కొండంత అండ. మనస్ఫూర్తిగా మెచ్చుకున్నాను. అవునంటే 6 నెలల పాపని తెచ్చుకున్నాక జీవితానికి ఒక గమ్యం, అర్థం తెలిసిందే. ఓ అనాథ బిడ్డని తెచ్చి పెంచడంలో తల్లి ప్రేమ ఆనందించడం ఇంతటి గొప్ప అనుభూతినిస్తుందని తెలిసి ఉంటే ముందే చాలా రోజుల క్రిందటే చేసి ఉండేదాన్నే. ఆ పాప పెరుగుతుంటే చేత్తో నాటిన మొక్క ఆకు తొడిగి మొగ్గ వేసినంత సంతృప్తి కన్నబిడ్డని పెంచడం ప్రతి తల్లి చేస్తుంది.
ఏమీ కాని ఓ అనాథ బిడ్డను పెంచడంలో ఎంత ఆత్మతృప్తి లభిస్తుందో అనుభవపూర్వకంగా తెలుసుకున్నారు. పోని మంచి పని చేశావు. చక్కటి పాప దొరికింది. దానికి తల్లి ఇల్లు దొరికింది. దురదృష్టంలో అదృష్టం అంటే ఇదే కాబోలు. ఇది వరకు ఎందుకు వండుకోవడం, ఎవరి కోసం బట్టలు, నగలు, సామాన్లు, ఎవరి కోసం ఈ డబ్బు, ఈ సంపాదన, ఈ కార్లు, ఇల్లు ఎవరి కోసం అని ఓ విధమైన విరక్తిలో ఉన్న నాకు పాప రాక జీవితం మీద అమరక్తిని కలిగించిందాంటీ. అవునమ్మా, ఎంత చదివినా ఎంత సంపాదించినా డబ్బుతో కొనలేనివి కొన్ని ఉంటాయమ్మా. జీవితంలో పెద్ద శాపం ఒంటరితనం. అది భరించలేకనే కదా సర్దుకుపోయి బ్రతుకుతారు 190 మంది. వినతి తలదించుకుంది. నిన్ను బాధ పెట్టాలని, దెప్పాలని చెప్పడం లేదు వినతి. ప్రతి దశలో మనిషికి నేనున్నానని భరోసా ఇచ్చే మనిషి కావాలి. చిన్నతనాన తల్లిదండ్రులు, వయసులో భర్త, వయసుడిగాక పిల్లలు. మనిషికి ప్రతి దశలో తోడుండాలి. చదువుకున్నాం, మా కాళ్ల మీద మేము నిలబడగలం, మాకెవరి అండదండలు అక్కర్లేదనుకుంటారు ఉడుకు రక్తం వేడిలో. కాస్త వయసు మీద పడేసరికి ఒంటరితనం పీడిస్తుంది. ఏదో కావాలన్న తపన, ఏదో కోల్పోయామన్న దిగులు, తనకెవరున్నారన్న విరక్తి అన్నీ కలిసి డిప్రెషన్లోకి నెడతాయి. ఎందరినో చూశాను. పెళ్లిళ్ళు వద్దన్న వాళ్ళు, భర్తలతో పడక విడిపోయినవారు, రకరకాల కారణాలతో ఒంటరిగా మిగిలి అన్నీ ఉండి ఏమీ లేని వారిగా మిగిలిన వాళ్ళని చూశాను. పరిస్థితులు అలా వచ్చినప్పుడు ఏం చేస్తారెవరన్నా? మీ కాలం వాళ్ళలా అన్నిటికీ తల ఒగ్గి సర్దుకుపోవాలంటారా ఈ తరంలోనూ? కాస్త రోషంగా, మరి కాస్త బాధ కలగలిసి గొంతుతో అంది వినతి. మా కాలం వాళ్ళలా ఏం జరిగినా సర్దుకు పొమ్మనను కానీ చిన్న చిన్న విషయాలని గోరంతలు చేసుకుని విడిపోయే పరిస్థితికి చాలా తొందరగా తెచ్చుకుంటున్నారని మాత్రం అనిపిస్తుంది అప్పుడప్పుడు. చూడ వినతి, ఒక ఇంట్లో ఇద్దరు కలిసి బతికినప్పుడు అభిప్రాయ భేదాలు వస్తాయి. మాట పట్టింపులు, అలకలు, అపార్థాలు వస్తాయి. అది అమ్మైనా, అక్కైనా, అన్నైనా వస్తాయి. అమ్మో, నాన్నో, అక్కో, అన్నో మాట మాట అనుకున్నా పట్టించుకోము, మర్చిపోతాము. అలాగే భర్తతో ఎందుకు మర్చిపోకూడదు? ఏదో అవమానం జరిగినట్టు బాధపడిపోయి మనస్పర్ధలు పెంచుకోకుండా సంయమనం పాటిస్తే బాగుండనేమో అనిపిస్తుంది మా తరం వాళ్ళకి. అఫ్కోర్స్ మీ తరం వాళ్ళకి ఆర్థిక స్వతంత్రం లేక సర్దుకున్నారు. మాకేం కర్మ? వాళ్లతో సమంగా మేము సంపాదిస్తున్నాం. సర్దుకుపోవడం అస్తమానం మేమే ఎందుకు చేయాలి అనుకుంటారు మీరు. అది నిజమేగా. ఇన్నాళ్లుగా ఆడదే సర్దుకుపోయింది. ఇప్పుడు ఆ పని మగవాళ్ళు ఎందుకు చెయ్యరు? ఆడవాళ్ల కంటే మేమెక్కువ అనే మేలిగో వాళ్ళది. చూడ వినతి, ఆడది గడప దాటి మగాడితో సమంగా ఉద్యోగం చేసే స్థాయికి రావడానికి ఎన్ని తరాలు పట్టింది? 100 ఏళ్ల పైన. అలాగే మగవాళ్లమన్నా వాళ్ళ అభిప్రాయంలోనూ మార్పు వచ్చింది. ఎన్ని వేల సంవత్సరాల నుంచి ఆటవిక రాతి యుగం మొదలు పురుషులు ప్రాధాన్యత ఉన్న సమాజం అది. ఒక్క రోజులో మారుతుందా? మార్పు అన్నది ఏ ఒక్క రోజులోనూ రాదు. మనం ఇప్పుడు సంధి యుగంలో ఉన్నాము. కాస్తంత ఓర్పుతో ఇంకొన్నాళ్లు సర్దుకుపోతే ఇలా సంసారాలు విచ్ఛిన్నం చేసుకుని కొత్త సమస్యలు తెచ్చుకోవద్దని నాలాంటి వాళ్ల సలహా. ఇప్పుడు అదంతా అనుకోవడం, ఆలోచించడం అనవసరం ఆంటీ. ఆ పర్వం ముగిసిపోయింది. అతను మరో పెళ్లి కూడా చేసుకున్నాడు, విరక్తిగా అంది. చూసావా, మగాడు ఎంత సులువుగా జరిగింది మర్చిపోయి రెండో పెళ్లి చేసుకున్నాడో. మరి అంత సులువుగా నువ్వు చేసుకోగలిగావా? అదే మగ ఆడ మధ్య తేడా. పాపం మీ అమ్మ ఎప్పుడూ నీ గురించే దిగులు పడేది. ఫోన్ చేస్తున్నప్పుడల్లా ఒంటరిదైపోయింది. పెళ్ళి 3 నాళ్ల ముచ్చటైపోయింది. ఈ ప్రేమలు, పెళ్ళిళ్ళు, విడిపోవడాలు ఇవన్నీ మనకు అర్థం కావు. మన సలహాలు, మాటలు విలువ వాళ్ళకిప్పుడు అర్థం కావు. నిండా 30 ఏళ్లు లేవు, ఇంకా ఎంత జీవితం ఉంది? ఒంటరిగా బ్రతకాలి. మళ్ళీ పెళ్లి చేసుకోమంటే ఆ మాటే ఎత్తొద్దంటుంది. అమెరికా వెళ్ళిపోయే వరకు ఫోన్ చేసినప్పుడల్లా నీ గురించే మాట్లాడేది. వినతి, నీకింకా 40 ఏళ్లేగా, మళ్ళీ పెళ్లి చేసుకోవచ్చు కదా. అందరి మగాళ్ళు ఒకేలాగా ఉంటారేమోనేముంది? నచ్చు చెప్పబోయాను. వినతి అదోలా నవ్వింది. జవాబివ్వబోయి ఆగిపోయింది. సీరియస్గానే అంటున్నాను వినతి, ఇప్పటికీ టూ లేట్ అనుకోను. వద్దాంటీ, ఆ మాటలు వదిలేయండి. మీకు తెలియదు, ప్రతి మగాడికి అమ్మాయి తెలివి, స్మార్ట్నెస్, అందం అన్నీ నచ్చుతాయి పెళ్ళయ్యే వరకు. పెళ్లి కాగానే ఆ ప్లస్ పాయింట్స్ అన్నీ మైనస్ పాయింట్లుగా కనిపిస్తాయి. ఈగో క్లాష్లో మొదలవుతాయి. వారికంటే ఏ విషయంలోనో భార్య అధికంగా ఉండడం భరించలేరంటే. ఓ విధంగా మా చదువు, ఉద్యోగాలు, సంపాదన మాకే శాపాలుగా మారాయి అనిపిస్తుంది ఒక్కోసారి. ఇగ్నోరెన్స్ ఈజ్ ఏ బ్లిస్ అన్నది రైటేనేమో.
ఏం తెలియకుండా ఇల్లు, భర్త, మనం అనుకునే మీ తరమే సుఖంగా బ్రతికిందేమో. చదువు, సంపాదన అన్నీ ఉండి మీకంటే మేమేం సుఖపడేడుస్తున్నాం? మగాడి బరువు సగం ఎత్తుకోవడానికి గాడిదల్లా చాకరీ చేస్తున్నా సంపాదించి మగాడి చేతుల్లో పోస్తున్నాము. అపార్ట్మెంట్లు, కార్లు, ఫోన్లు, ఇన్ని సౌకర్యాలు ఇస్తున్నాం. మీకోసం అంటూ మీ శ్రమను దోపిడీ చేస్తున్నా నారీజన ఉద్దరోద్ధనులను ఫోర్స్ పెడుతున్నారు. మా తెలివితేటలు, స్మార్ట్నెస్ అంతా ఆఫీస్కే పరిమితం. ఇంట్లో మామూలు ఇల్లాళ్లమే. మనసులో దాగిన కసి, ఉక్రోషం మాటల్లో దూసుకువచ్చాయి. మరి అంత అన్యాయంగా ఉన్నారా మగాళ్లంతా? ఉంటే ఇంతమంది ఎలా సంసారాలు చేసుకుంటూ సుఖంగా ఉన్నారో? భూతద్దంలో చూస్తే అలాగే కనిపిస్తుంది వినతి. అదో దుస్వప్నం అనుకుని మర్చిపోవాలి. స్వప్నం అయితే లెక్క చేయడం మర్చిపోతాం, నిజాలని మర్చిపోలేమాంటి. వద్దంటి, పాత సంగతులు మాట్లాడడం శుద్ధదండగా. నా జీవితంలోకి ఇంకే మగాడు రాడు స్థిరంగా అంది. సరే, నా సంగతి వదిలేయండి. నేను పాపతో చాలా హాయిగా ఉన్నాను. నేనేదో కోల్పోయానని బాధపడడం లేదు. ఇన్నాళ్ళు ఒక్కటే అసంతృప్తి. చదువని, ఉద్యోగమని, పిల్లల్ని కనడం 5 ఏళ్లు వాయిదా వేస్తూ మాతృత్వానికి దూరం అయ్యానని బాధ ఉండేది. మాతృత్వంలో మమత, అనుభూతి దొరకలేదే అనుకున్నాను. కానీ ఇప్పుడు ఆ కోరిక తీరింది. కనకపోయినా తల్లి ప్రేమ అంటే అర్థమైంది. ఇంక చాలు, నాకింకేం అక్కర్లేదు తృప్తిగా అంది. మరి కాసేపు కబుర్లు చెప్పాక కారులో పంపించింది. మధ్య మధ్య వస్తూ ఉండమని చెప్పాను. వసుమతి ఇండియా వచ్చాక వినతి ఫోన్ చేస్తే వెళ్ళి కలిశాను. ఆరోగ్యం బొత్తిగా బాగాలేక చిక్కి సగం అయ్యింది. శారీరకంగా, మానసికంగా అలసిపోయిన దానిలాగా ఎప్పుడూ కళ్ళనీళ్లు పెట్టుకుంటుంది. నన్ను చూసి దానిని ఓదార్చడం, కూతురు గురించి బెంగపడడంలో అర్థం లేదని, తను ఇప్పుడు ఒంటరిది కాదని, కూతురు పెద్దయి తల్లికి అండగా ఉంటుందని, తను నిశ్చింతగా సంతోషంగా ఉందని నమ్మించడానికి ప్రయత్నించేదాన్ని. నెల రోజుల తర్వాత వసుమతి నన్ను సారి రమ్మని ఫోన్ చేసింది. ఆ రోజు ఆమె ముఖం తేటగా ఉంది. కళ్ళు నిశ్చింతగా కనిపించాయి. నన్ను చూసి చెయ్యి పట్టిలాగి దగ్గర కూర్చోబెట్టుకుంది. రాజీ, ఈ కాలం పిల్లలు చాలా తెలివైన వారే. మనం వెర్రిమొద్దులం. వాళ్ళకేం కావాలో తెలుసు. కావాలన్నది సాధించుకోనోగలరు, వద్దన్నది వదిలించుకోనోగల ధైర్యమూ ఉంది. మనం మన కోసం కాక లోకం కోసం బ్రతికాము. వాళ్ళు వాళ్ళ కోసం బ్రతుకుతున్నారు. వాళ్ళ బ్రతుకు వాళ్ళ ఇష్టం వచ్చినట్లు ఎవరినీ లెక్క చేయకుండా బ్రతికే ధైర్యం ఉంది. ఈ నెల రోజులు వినతిని చూశాక మనం పిచ్చివాళ్ళం. వీళ్ల కోసం దిగులు పడుతూ ఏడవనక్కర్లేదు అన్నది అర్థమైంది. ఇదే మన కాలంలో మనం ఇలా మగాడిని వదిలి మన ఇష్టం వచ్చిన పిల్లని తెచ్చుకుని పెంచుకునే సాహసం చేసే ధైర్యం ఉండేదా? వినతిని చూడవే, ఏ మగాడికి తీసుకొని పెద్ద ఉద్యోగం, హోదా, స్వేచ్ఛగా తన బ్రతుకు తను బ్రతుకుతూ పిల్లలు లేని లోటు కాకుండా ఆ పాపని తెచ్చుకుని పెంచుతూ మనం ఎవరు, నా జోలికి ఎవరొస్తారో అన్నట్టు ఎంత నిబ్బరంగా బతుకుతుందో. దానికెవరూ లేరని బాధపడ్డాను ఇన్నాళ్ళు. ఈ నెల రోజులు దాని జీవితం చూశాక దానికి ఎవరూ లేకపోవడం ఏమిటి అని ధైర్యం 100 మందిని పెట్టు. దాని ఆత్మవిశ్వాసం కొండంత అండదండ. దాని పట్టుదల, దాని వ్యక్తిత్వం 10 మంది భర్తలు ఇవ్వలేనంత భరోసా ఇస్తుంది. పనిలో శ్రద్ధ, నిపుణత, తెలివి దాన్ని శిఖరాగ్రాన నిలబెట్టే ఆత్మవిశ్వాసాన్ని ఇస్తుంది. మాతృత్వం లోటు తీర్చుకోవడానికి పాపని ఎలాగో తెచ్చుకుంది. ఇంకా దానికేం లోటు అని నాకు అర్థమయ్యి ఏదో నిశ్చింతగా ఉంది. ఈ తరం అమ్మాయిలు బేలగా ఏడుస్తూ జరిగిపోయిన దానికి జీవితం అంతమైనట్టు బాధపడడం లేదు. దెబ్బ తగిలినా లేచి దులుపుకుని వాళ్ళ మార్గం వాళ్లే వెతుక్కుంటూ ముందుకు సాగుతున్నారు. అలాంటి వాళ్ల గురించి మనకెందుకే దిగులు? నా చెయ్యి గట్టిగా పట్టుకుని ఉద్వేగంగా అంది. మర్నాడు ఉదయమే వినతి నుంచి ఫోన్. నిద్రలోనే తల్లి నిశ్చింతగా కన్నుమూసిందన్న కబురు చెప్పింది. కథ సమాప్తం. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కామెంట్ పెట్టండి. ఎవరైనా మొదటిసారి మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నమస్తే.